ఈ సమయంలో వర్షిని అలా ఆ పేరెంట్స్ దగ్గర పెట్టకూడదమ్మా. ఎందుకంటే గతంలో వర్షిని నమ్ముకొని వీళ్ళ పేరెంట్స్ వస్తే వీళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టి పారిపోయి ఎంత దాష్టికాన్ని చేసింది. కాబట్టి వీళ్ళ ఓపిక లేదు. ఇప్పుడు వాళ్ళు వారం 10 రోజుల నుంచి నిద్రాహారాలు మానేసి ఉన్నారు, మానసిక ఒత్తిడిలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ అధికారులే దీంట్లో చొరవ చూపించమ్మా. ఒక న్యాయపరమైనది ఒక నెల కానీ 2 నెలలు కానీ ఆమెకు సంబంధించిన మానసిక ఒత్తిడి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అలాంటివి తీయడం చేత మిగతా ఈ పేరెంట్స్కే కానీ ఇప్పుడు అక్కడ రాధికాన అమ్మాయి వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా న్యాయం ఆడపిల్లలకి బలంగా జరుగుతుంది అనేది ఒకటి తెలిసి వస్తుంది. ఇప్పుడు నా ఉద్దేశం సాధు సత్పురుషుని కావాల్సి ఎల్లూరి శ్రీనివాస్కు చెప్పేది ఏంటంటే, ఒక ఆడపిల్లకి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరిగితే మాత్రం నేను మాత్రం ఊరుకునే లేదు. సాధు సంతునైనా సరే నేను నా ధర్మానికి ఎప్పుడు కూడా అపవాద రానివ్వను. సనాతన ధర్మం పేరిట ఎవడైనా వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోను. ఆడపిల్లలకి న్యాయం చేస్తా అని వారం క్రితం మాటిచ్చాము. ఖచ్చితంగా ఈరోజు వర్షిని ఇంటికి చేరే అవకాశం, ఈరోజు శ్రీనివాస్ అరెస్ట్ అవ్వడము, అక్కడ రాధిక అనే అమ్మాయి బయటికి రావడము, ఆజాద్ గారు న్యాయపరమైన నిర్ణయాలు ఎప్పచెప్పడము, ఇవన్నీ గౌరవంగా కనబడుతున్నాయి. కాబట్టి న్యాయం ఇంకా బతుకుంది. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, మీరందరూ చేసిన ఈ ప్రయత్నంలో ఈ వారంలో ఇక్కడ దాకా పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వర్షిని మానసిక పరిస్థితి బాగలేదు అనేది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా. కాబట్టి ఆ మానసిక పరిస్థితి అంటే తన కాన్షియస్ లో ఉందా లేకపోతే షీజ్ ఇన్ ఏ కాన్షియస్ అన్నో వీ కెన్ టాక్. షీజ్ ఇన్ ఏ కాన్షియస్ మాట్లాడే పరిస్థితుల్లో ఉంది. కాకపోతే ఏదైతే డ్రగ్స్ కానీ శ్రీనివాస్తో ఉన్న ఈ మొగుడు అని భార్యాభర్తలని తర్వాత ఏదో సంబంధం అని వాళ్ళు ప్రయాణం చేశారు ఈ వారం 10 రోజుల్లో. కాబట్టి ఆ అమ్మాయి మానసిక ఒత్తిడి అంత స్పష్టంగా ఉండకపోవచ్చును. ఎందుకంటే శ్రీనివాస్ని అరెస్ట్ చేశారు అన్న విషయం ఆ అమ్మాయి తట్టుకోకపోవచ్చును. తర్వాత తల్లిదండ్రులు కని పోషిస్తేనే వీళ్ళని నరకంలో పెట్టిందని చెప్పి వెళ్ళింది. కాబట్టి ఇలాంటి అన్ని మల్టిపుల్ డిస్కషన్స్ ఉండడం చేత ఆ అమ్మాయిని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తప్పు చేసింది శ్రీనివాసు, మోసం చేసింది శ్రీనివాసు. ఆడపిల్లలని చిన్న పెద్ద మాటల ద్వారా వశీకరణ వస్తాయి, చేతబడి వస్తాయి, నాబడి ఈ బడి అని చెప్పి చేసింది అంతా శ్రీనివాస్. కాబట్టి దీనికి శ్రీనివాసే ఖచ్చితంగా స్పందించాలా. ఆ అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు ఈరోజు ఎప్పుడో రాత్రి 11 గంటలకు నాతో మాట్లాడారు. బయలుదేరుతున్నాం స్వామి అంటే, బయలుదేరంటే వాళ్ళ బిడ్డని వాళ్ళు దగ్గరికి చేర్చుకోవాలన్న ఆశ వాళ్ళకి ఎంతో ఉన్నది. కాబట్టి వాళ్ళ బిడ్డని నేను చెప్పేది ఏంటంటే, ఆ అమ్మాయి గతంలో ఒకసారి అవకాశాన్ని దుర్వినియోగం చేసింది. కాబట్టి కొద్దిగా ఆగుదాం, ఒక 10-15 రోజులు ఆగండి అమ్మా, హడావిడిగా చేయకూడదు, అప్పుడే పంపించొద్దు, అప్పచెప్పడం అనేది చేయకూడదు అని నా ఆలోచన ఒక సాధువులాగా. ఎందుకంటే చాలా మంది సైకాట్రిస్టులు కూడా అమ్మా గత వారంలో ఎన్నో మీడియా ఛానల్లో మాట్లాడారు. అంటే ఇలాంటి పరిస్థితులలో ఒత్తిడి ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ స్టెప్ క్షణికావేశంలో ఈ తల్లిదండ్రులను ఏమైనా చేసేస్తే, ఇప్పుడు ఆమె ముందే తను ఏమైనా చేసుకుంటే, ఇలాంటి విషయాలు రావడం వల్ల ఏమైతే శ్రీనివాస్ని సెక్యూర్ చేయడానికి ఈమె ఏమైనా చేయవచ్చు. ఈమెకి ఏమన్నా ఇబ్బంది పెడితే, హాస్పిటలైజేషన్ అయితే, ఇంకేమైనా మెంటల్ ప్రెషర్ తీసుకొస్తే అమ్మా శ్రీనివాసు ఆయన నిర్దోషిలాగా బయటకు వచ్చాడమా, ఆయనని వదిలేయడమా, ఇలాంటివన్నీ ఇలా ఆల్రెడీ అన్నీ మాట్లాడుకుండొచ్చు. ఈరోజు శ్రీనివాస్ దగ్గర కోట్లు ఉన్నాయని మనం అన్నాం కదా. ఈరోజు చూడండి, ప్రభుత్వ అధికారం నుంచి ఒక అడ్వకేట్ని పెట్టారు అని అంటే ఆయన ఎంత తెలివిగా పోతున్నాడు అనేది ఇప్పటికైనా గమనించాలి. కాబట్టి ఎన్నో జై భీమ్ లాంటి మహానీయుడిని కానీ ఇంకెవరెవరినో ఆడపిల్లల్ని కానీ ఎంతో అపవాద చేసి అవమానపరిచినందుకు న్యాయం ఖచ్చితంగా బతుకుందని ఈరోజు రుజువైనందుకు నాకు గౌరవమే. ఎందుకంటే అమ్మా ఈ పోరాటం నా హక్కుందని నేను అనుకోను. మీరందరూ సోషలైజేషన్లో రాకపోతే, బిగ్ టీవీలో కానీ ఆర్టీవీ కానీ మిగతా ఛానల్లో మీరందరూ ఇంత టెలికాస్ట్ చేయకపోతే శ్రీనివాస్ ఎక్కడున్నాడు అనేది మనకు కూడా ఎలా తెలిసేదమ్మా. కాబట్టి ఆ ఆడపిల్లని ఖచ్చితంగా వర్షిని వాళ్ళ ఇంటికి అప్పచెప్పాల్సిన సమయం ఇది కాదు. ఇంకొక వారమో 10 రోజుల తర్వాత అప్పచెప్పుదాము. అక్కడ మోకిల పోలీస్ స్టేషన్ లోని ఉన్న పోలీసులతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? పోలీస్ స్టేషన్ వారితో నేను ఇంకా మాట్లాడలేదు. భాను గారు, అడ్వకేట్ గారు ఇద్దరు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడిన దాంట్లో వాళ్ళు కూడా ఏమన్నారంటే ఇంకా రావాల్సిన విషయాలు రప్పించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పోలీస్ అధికారులు ప్రత్యక్షంగా ఎంక్వైరీ చేయాల్సిన మొదటి వ్యక్తి వర్షిని మాత్రమే. ఎందుకంటే గత వారం నుంచి ఆయనతో ఉండడం చేత వర్షినిని వాళ్ళు ఇంకొన్ని గోప్యమైన ప్రశ్నలు చెప్పడం చాలా ముఖ్యమైన. అమ్మ శ్రీనివాస్ ఎలాగో పూజలు ఏమైనా చేయించాడా కానీ ఇప్పుడు ఈ అమ్మ నాన్నలు ఏమంటారంటే అమావాస్యకి బలి ఇవ్వబోతున్నాడు అని ఒకటి, ఇంకో కొంతమంది మహానుభావులను ఏం తెలియదు అసలు సనాతన ధర్మం గురించి మాట్లాడి బలి ఇవ్వబోతున్నాడు, రక్తము చుక్కలు చూడబోతున్నారని ఇవన్నీ అపోహలు చెప్పేశారు కదా. ఇవన్నిటినీ ఆ అమ్మాయి ద్వారా మనము మీడియా ముఖంగా నిర్ధారణ చేస్తే అమ్మ అసలు శ్రీనివాసే లాంటి వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఆడపిల్లలకు తెలివి రావాలి. ఈ పేరెంట్స్ చూడండి, వీడికి హడావిడికి వచ్చేసి మా బిడ్డ ఎక్కడ ఉందని ఆమె ఏడుస్తుంది, వాళ్ళ తండ్రి ఏడుస్తున్నాడు. ఒక విధంగా ఏంటంటే చాలా రోజుల తర్వాత వీళ్ళ ముఖంలో ఒక ఏమంటారంటే స్వేచ్ఛ, ఒక నవ్వు కనబడిందమ్మా. అంటే మనం విజయం వైపు ఉన్నామని అర్థం. కాబట్టి ఆ తల్లిదండ్రులను కాపాడాలి. ముఖ్యంగా నా వెనకాల నిలబడ్డారు మాధురి గారు. ఇప్పుడు వాళ్ళ సంఘం అంతా బయటకు వచ్చారు. అలాంటి వాళ్ళు ముందుకు రావాలి. మాధురి లాంటి వాళ్ళందరినీ గౌరవం, నిజంగా మంచి గౌరవం అయినది. కాశీలో కూర్చున్నారు బాలకృష్ణ గారు, నా పరోక్ష మిత్రుడు. ప్రత్యక్షంగా నేను ఇక్కడ పోరాడుతున్నా, ప్రతి విషయాన్ని
పరోక్షంగా మాట్లాడతాడు. బాలకృష్ణ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మిత్రమా. రాజేష్ నాథ్ గారికి కూడా కృతజ్ఞతలు చెబుతూ, మీడియా సోదరులందరికీ కృతజ్ఞతలు చెప్తూ, ప్రత్యేకంగా మైక్ పట్టుకున్న ఈ అమ్మగారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ, ధర్మం గెలవాలి, సనాతన ధర్మం పేరిట ఎవడొచ్చినా కూడా ఒక సాధువునైనా నేను ఉపేక్షించబోదని చెప్పేసి నా తండ్రి పరమశివుడి మీద ఆన వేసి చెప్తున్నాను. జై భారత్, జై శ్రీరామ్.